ఏప్రిల్ 28 దేవుని వాగ్దానం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. పిల్లరా, అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. దేవుని మహోన్నత కృప వలన మన జీవితాలు ఆశీర్వాదకరంగా పరిపూర్ణమైన దశలోనికి వెళుతూ ఉన్నాయి. అందుని బట్టి దేవుడిని నేను ఘనపరుస్తున్నాను. పరిపూర్ణత అనేది కేవలం మనం అనుకుంటే వచ్చేది కాదు. అది దేవుడు మనకు అనుగ్రహించే శ్రేష్టమైన దీవెన. ఆ పరిపూర్ణత దేవుని వాక్యాన్ని గైకొనడం వలన వస్తుంది. దేవుని ప్రేమ మనలో అప్పుడు మాత్రమే పరిపూర్ణంగా మార్చబడుతుంది. మరి దేవుని వాక్యానికి మనము ఇవ్వవలసిన ప్రాధాన్యత మనం ఇవ్వాలి. చాలాసార్లు దేవుని వాక్యాన్ని ప్రక్కన పెడతాం. దేవుని వాక్యాన్ని గైకొనడానికి నిర్లక్ష్య ధోరణి కలిగి మనం ముందుకు వెళ్తాం. ప్రభు వాక్యము మనలను ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకునే రీతిలో మనలను బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, నడిపిస్తుంది. మరి ఆయన వాగ్దానమైన ఆయన ప్రేమ పరిపూర్ణత నువ్వు పొందుకోవాలంటే వాక్యమును గైకొనాలి. అలా వాక్యాన్ని గైకొనడం ద్వారా మన జీవితాలు ఎంతగానో ఆశీర్వదింపడతాయి. ఈరోజు దేవుని వాక్యం ఎడల అలాంటి ప్రేమ నువ్వు కలిగి ముందుకు వెళ్ళు. ఆయన ప్రేమ పరిపూర్ణతలో దేవుడు నిన్ను పరిపూర్ణులుగా చేయడమే కాదు, దాని ద్వారా నీవు ఆశీర్వదింపబడతావు, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. నువ్వు వెళ్ళు ప్రతి చోట దీవెనకరంగా ఉంటుంది. పిల్లరా, మరి దేవుని వాక్యాన్ని నువ్వు మర్చిపోకుండా చదవగలుగుతావా? ఈరోజు ఏ వాక్యం చదివావు? ఆ చదివిన వాక్యాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. గొప్ప దేవుడా, వాక్యమై ఉన్న దేవా, మా మధ్యకు నీ వచ్చావు తండ్రి. బిడలు నీ వాక్యాన్ని చదవడం కాదు, వినడం కాదు, దానికి మించి దాన్ని గైకొనే రీతిలో ఆశీర్వదించండి. నేడు ప్రయాణాలలో, పనులలో బిడలకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవనంత నింపండి. మీరే మహిమ పొందండి. నీ ప్రేమలో పరిపూర్ణులుగా బిడ్డలను చేయండి. క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.